హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ నేవీకి సంబంధించి ఇన్సెట్ 01/2025 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఒక మనకి అడ్మిట్ కార్డు అలాగే సిబిటి సెంటర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ప్లస్ ఇక్కడ మనకు ఒక కోడ్ జెండర్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారనమాట. వెస్టర్న్ నావల్ కమాండ్, ఈస్టర్న్ నావల్ కమాండ్ అలాగే వేకెన్సీస్కి సంబంధించినటువంటి బ్రేకప్ అయితే ఇచ్చారు. అదైతే కొంచెం చేంజ్ అయింది, చూసుకోవచ్చు అనమాట. సో ఇక మనం చూసుకుంటే కనుక ఇన్సెట్ 01/2025కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ కావాలనుకుంటే ఇక్కడ ఇన్సెట్ 01/2025 న్యూ అని ఒక బటన్ ఉంది, లింక్ అనమాట. ఇది దీని మీద క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది. లాగిన్ అయితే అవ్వాలన్నమాట. మనం ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి లేదంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ కనుక మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది. ఇంకా అది ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకొని మీరు దానిని రెస్టోర్ చేసుకొని లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇన్సెట్కి సంబంధించినటువంటి లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు నో యువర్ సిబిటి ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అని ఒక బటన్ అయితే ఇచ్చారు. టాప్లో న్యూ అని దీని మీద క్లిక్ అయితే చేసుకుంటే మనకి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మీరు మనకి హాల్ టికెట్ నెంబర్ ఉంది, అప్లికేషన్ నెంబర్ ఉంది, క్యాండిడేట్ నేమ్ ఉంది, పోస్ట్ నేమ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో, ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ స్లాట్ అనమాట. స్లాట్ B3 ఏంటి అనేది, ఇంకా ఎగ్జామ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ అనేది. ప్లస్ అలాగే చూసుకుంటే ఇక్కడ సిటీ సెంటర్ ఉంది అనమాట. అలాగే సెంటర్ నేము అలాగే అడ్రస్, కంప్లీట్ అడ్రస్ అయితే ఉంది. అలాగే మీకు గూగుల్ మ్యాప్ కూడా ఉందన్నమాట. మీరు కనుక మొబైల్లో ఓపెన్ చేసుకొని ఈజీగా అయితే మీరు ఆ యొక్క డైరెక్షన్ మ్యాప్ అయితే తీసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ల్యాండ్ మార్క్ కూడా మనకి మెన్షన్ అయితే చేశారు. ప్లస్ ఇదైతే మనం ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. ప్రింట్ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అని ఉంది. ఇది ఒక కాపీ తీసుకెళ్ళాలి. అలాగే మన హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డు ఒక కాపీ, ఇది ఒక కాపీ అనమాట. ఈ రెండు కూడా మనం ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే క్యారీ అయితే చేసుకోవాలి. ఇదే పేజీలో కొంచెం కిందకు వచ్చేస్తే ఇక్కడ అవైలబుల్ పోస్ట్స్ ఇలా వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్ టిక్ ఆన్ వచ్చింది, మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు. ఇంకా డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది వితౌట్ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్. మన ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్నాము. ఇదైతే ఓన్లీ హాల్ టికెట్ అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక ఇదైతే ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయితే అయింది. రిజిస్ట్రేషన్ నెంబరు, రోల్ నెంబరు, పాస్వర్డ్ ఉంది, అలాగే పోస్ట్ అప్లైడ్ అని ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఒక క్యాండిడేట్స్ టు పేస్ట్ హిజ్ రీసెంట్ పాస్పోర్ట్స్ అయితే కలర్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే మీరు పేస్ట్ అయితే చేయాలన్నమాట. స్టెప్లర్ చేయకూడదు, పిన్ చేయకూడదు, పేస్ట్ అయితే చేయాలి. సిగ్నేచర్ అంటే మనం అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్ దగ్గర ఇక్కడ సిగ్నేచర్ అయితే తర్వాత చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక హ్యాండ్ రిటర్న్ శాంపిల్ అయితే మీకు అక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది, అదైతే ఇక్కడ రాసుకోవచ్చు తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్లో. ఫ్రెండ్స్, ఒక ఫోటోగ్రాఫ్ దీని మీద అంటించాలి. ఇంకొక 2 ఎక్స్ట్రా ఫోటోగ్రాఫ్స్ అయితే మనం దీంతో పాటు క్యారీ చేయాలి. ఒక అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి, అలాగే సెంటర్ ఇన్ఫర్మేషన్ కాపీ తీసుకెళ్ళాలి. దాంతోపాటు 2 ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఫోటో ఐడి కార్డుకి సంబంధించినటువంటి ఒరిజినల్ ఒక కాపీ అనమాట. మనం ఏదైతే ఈ అప్లికేషన్లో మెన్షన్ చేసామో ఆధార్ కార్డా, పాన్ కార్డా, పాస్పోర్టా ఏంటనేది, డ్రైవింగ్ లైసెన్సా, అది ఒరిజినల్ ప్లస్ కాపీ కూడాను క్యారీ అయితే చేసుకోవాలి. మొత్తం మీద మనం తీసుకెళ్లాల్సినవి ఏంటంటే ఇందాక డౌన్లోడ్ చేసినటువంటి సెంటర్ కాపీ ఒకటి, ఎగ్జామినేషన్ సెంటర్ కాపీ, ఈ అడ్మిట్ కార్డ్ కాపీ, అలాగే దీని మీద ఒక ఫోటోగ్రాఫ్ అతికించాలి. ఇంకా 2 ఫోటోగ్రాఫ్స్ ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఫోటో ఐడెంటిటీ కార్డు ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ కాపీ. ఫ్రెండ్స్, ఇంకా ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 90 minutes అంటే 1.5 hours టైము, 100 క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీలో అయితే ఉంటుంది. అలాగే ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఫ్రెండ్స్, మీకు ఒక మాక్ టెస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ లింక్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక మాక్ టెస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు దాని మీద ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 4 కాలమ్స్ అయితే ఇచ్చారు, జాగ్రత్తగా చదువుకోవాల్సినవి. మీరు క్యాండిడేట్ అనేది మనం రిపోర్టింగ్ అనేది ఆ టైం కన్నా ముందుగానే అక్కడ ఉండాలన్నమాట. అలాగే ఈ యొక్క అడ్మిట్ కార్డ్ కాపీ ఉండాలి మీ దగ్గర, ఫోటో ఐడి కాపీ ఉండాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఉండాలన్నమాట. లేకపోతే కనుక మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే అలౌ అయితే చేయరు.
ఫ్రెండ్స్ డ్రెస్ అనేది సింపుల్ డ్రెస్ అనేది వేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారనమాట. క్యారియర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వేర్ సింపుల్ క్లాతింగ్ అండ్ రిఫ్రైన్ ఫ్రమ్ వేరింగ్ వేరియస్ ఐటమ్స్ యాజ్ ఫాలోస్. కింద అయితే ఇచ్చారనమాట, ఇవన్నీ మనం ధరించి వెళ్ళకూడదు. స్లిప్పర్స్, శాండల్స్ విత్ ఫ్లాట్ హీల్స్, అలాగే ప్లెయిన్ అండ్ సింపుల్ క్లాతింగ్, షర్ట్, కుర్తా, హాఫ్ స్లీవ్స్, ట్రౌజర్స్ వితౌట్ మల్టిపుల్ పాకెట్స్,